నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. నిన్నటి నుంచి కూడా తెలంగాణ మొత్తం, అంటే ఒక రకంగా చెప్పాలంటే కేవలం తెలంగాణనే కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా మాట్లాడుకుంటున్న అంశం ఏదైనా ఉంది అంటే అది కవిత సస్పెన్షన్ వేటు గురించే. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అని కూడా చెప్పలేం, కానీ సో ఇంత త్వరగా చేసేస్తారా అనేది మాత్రం కొంత ఆశ్చర్యానికి గురైన అంశమే. ఎందుకంటే కేసీఆర్ కి సొంత కూతురు కవిత. సో అలాంటి సొంత కూతురుని పార్టీ నుంచి బహిష్కరిస్తారు అనేది కొంతమంది ఎక్స్పెక్ట్ చేశారు. కొంతమంది మాత్రం పిలిచి కూర్చోబెట్టి మాట్లాడతారేమో, సెటిల్ అయిపోతుంది మ్యాటర్ అన్నంతగా కొంత ఊహించారు. కానీ ఆ ఊహలని తలదన్నేసి కేసీఆర్ కూతురుని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పుట్టింటి నుంచి తరిమేయలేదు, కానీ పుట్టినిల్లు లాంటి పార్టీ నుంచి మాత్రం బయటకు గెంటేశారు కవితని. సో మొత్తానికి పార్టీ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కవితకి మార్గం ఏంటి? కొత్త పార్టీ పెట్టాలి, లేదా వేరే పార్టీలోకి వెళ్ళాలి. కవిత అయితే ఖచ్చితంగా వేరే పార్టీలోకి వెళ్లే ఆలోచన లేదు అని రాజకీయ వర్గాలు, ముఖ్యంగా తెలంగాణ రాజకీయ వర్గాలు అయితే చెప్తున్నాయి. మరి వేరే పార్టీలోకి వెళ్ళకపోతే ఏం చేస్తారు? సొంత పార్టీ పెట్టుకోవాల్సిందే. మరి సొంత పార్టీకి పేర్లు మాత్రం కొన్ని పరిశీలనలలో ఉన్నాయట. ఎందుకని అంటే కవితని పార్టీలోంచి సస్పెండ్ చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేయని అంశం అయితే కాదు. కవిత ఎప్పుడో ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే పార్టీలో కీలకంగా ఉండే నేతలు హరీష్ రావు అలాగే సంతోష్ రావు లాంటి వ్యక్తులని టార్గెట్ చేస్తూ తాను మాట్లాడిన మరుక్షణమే పార్టీలో నుంచి తనని తీసేస్తారు అని కవిత ఎక్స్పెక్ట్ చేశారు. కానీ కొంత టైం, అంటే కొన్ని గంటల వ్యవధి మాత్రం ఇచ్చారు. కవిత ఎక్స్పెక్ట్ చేసినంత త్వరగా సస్పెన్షన్ లెటర్ అయితే బయటకు రాకపోయి ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా వచ్చింది. సో మరి అలా వచ్చిన తర్వాత వేరుకుంపటి పెట్టి తీరుతారు కదా. సో దాని మూలంగానే ఇంతకు ముందు నుంచే కవిత ఆ ప్లాన్ లో ఉన్నారు, పార్టీని పెట్టే ప్లాన్ లో ఉన్నారు అని చెప్పేసి ఒక సమాచారం. సో కవిత ఇప్పుడు పెట్టబోయే పార్టీకి పేర్లు ఎలాంటివి పరిశీలిస్తున్నారు అనేది ఒక సమాచారం బయటికి లీక్ అయింది. సో అది ఎలా ఉంది అంటే తెలంగాణ భారతి రాష్ట్ర సమితి అని ఒకటి, అలాగే తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అనే ఒక పేరు, అలాగే తెలంగాణ రాజ్య సమితి అనే ఒక పేరు, అలాగే తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరును కూడా పరిశీలిస్తున్నారట. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరుని వాళ్ళు పక్కన పెట్టేసి భారత రాష్ట్ర సమితి అనే పేరుని తీసుకున్నారు. కాబట్టి మరి ఈ పేరు ఖాళీగా ఉంటుంది, మరి ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. కాబట్టి ఈ పేరుని కవితకి ఇస్తారా, ఈ పార్టీ పేరుని కవితకి ఇస్తారా ఎలక్షన్ కమిషన్ అనేది పెద్ద క్వశ్చన్ మార్కు. అలాగే తెలంగాణ భారత రాష్ట్ర సమితి అనే పేరుని ఎలా పెడతారు అంటే తెలంగాణ అనేదేమో రాష్ట్రం పేరు, భారత రాష్ట్ర సమితి అనేదేమో జాతీయతకి, అంటే మొత్తం ఒక జాతీయ పార్టీ లాంటి ఒక పేరు. సో ఈ పేరుని తీసుకొచ్చి తెలంగాణను తీసుకొచ్చి భారత రాష్ట్ర సమితికి ముందు పెట్టి తెలంగాణ భారత రాష్ట్ర సమితి అని పెట్టడానికి ఒక ఆస్కారము తక్కువగా ఉంది, సెట్ అవ్వదు అనే ఫీలింగ్ కూడా కొంతమందిలో ఉంది. అలాగే తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అనే పేరుని పెట్టే అవకాశం కొంత కనిపిస్తోంది. కవిత ఎప్పుడైతే భారతీయ రాష్ట్ర సమితి పార్టీకి వ్యతిరేక స్వరం వినిపించడం మొదలు పెట్టారో అప్పుడు బహుజన వాదాన్ని కూడా ఆవిడ తీసుకోవటం మనకు కనిపించింది. ఎక్కువగా బహుజన ప్రజలతోటి ఆవిడ మమేకం అవటం, వాళ్ళతో మీటింగ్స్ పెట్టడము, వాళ్ళతోటి కలిసి డాన్స్ చేసిన అంశాలను కూడా మనం చూసాం. సో ఆ దిశగా వెళతారా అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. అయితే తెలంగాణ రాజ్య సమితి అనే పేరు కూడా ఒకటి పరిశీలిస్తున్నారు. మరి ఆ పేరుని ఏమైనా ఖరారు చేసుకుంటారా లేదా అంటే ఇప్పటి వరకు ఆ పేరు ఎవరికైనా ఇవ్వబడిందా లేదా అనేది పరిశీలించి ఆవిడ అర్జీ పెట్టుకుంటే తెలంగాణ రాజ్య సమితి అనే పేరుని ఆవిడ సొంతం చేసుకునే అవకాశం ఉంది. అయితే తెలంగాణ రాజ్య సమితి అనే పేరుని గనక కవిత సొంతం చేసుకుంటే టిఆర్ఎస్ అనే పార్టీ, అంటే పేరుకి టిఆర్ఎస్ అనే రాసుకోవచ్చు కాబట్టి మళ్ళీ అటువంటి పార్టీ ఇంకొకటి తెలంగాణలో తెర మీదకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే కవిత ఎటువంటి పేరుని సెలెక్ట్ చేసుకుంటారు, ఎలక్షన్ కమిషన్ ఆ పేరుని ఆమోదిస్తుందా లేదా, ఒకవేళ ఆమోదిస్తే దానికి ఎటువంటి గుర్తునిస్తుంది అంటే టిఆర్ఎస్ అంటే ఇప్పటి వరకు కారు గుర్తుంది, మరి ఇప్పుడు తెలంగాణ రాజ్య సమితిని ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితిని ఇచ్చిన కవితకి ఎటువంటి గుర్తునిస్తుంది ఎలక్షన్ కమిషన్? కవిత పార్టీకి కొత్త గుర్తు ఒకటి వస్తుంది కాబట్టి అది ఏ గుర్తునిస్తుంది అనేది కూడా వెయిట్ చేయాల్సిన అంశంగానే మారింది. అయితే కవిత మాత్రం ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేక స్వరాన్ని వినిపించారో మరి భవిష్యత్తులో అది ఇంకా కొంచెం నెమ్మదిగా అది డిగ్రీలు పెంచుకుంటూ వెళ్తారు అనేది మాత్రం ఇక్కడ అంశంగా కనిపిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి మహిళా నేతలు, ముఖ్య నేతలు అందరూ కూడా
కవిత మీదకి ఒంటికాల మీద వెళ్ళడానికి రెడీగా ఉన్నట్టు సంకేతాలు వినిపిస్తున్నాయి. నిన్నటి నుంచే బీఆర్ఎస్ పార్టీలోని మహిళా నేతలు ప్రెస్ మీట్లు పెట్టేశారు. కవిత విషయంలో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడేశారు. ఇక కవిత వైపు నుంచి వచ్చే రెస్పాన్స్ ని బట్టి ఇటు బీఆర్ఎస్ వైపు నుంచి వ్యాఖ్యల తీవ్రత పెరిగే అవకాశం కూడా ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సో అసలు కవితకి ఎటువంటి పార్టీ గుర్తయితే బాగుంటుంది? అయితే కవితకి టిఆర్ఎస్ అనే పేరు, అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరుని ఎలక్షన్ కమిషన్ ఇస్తుందా ఇవ్వదా? దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి.